హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజైతే ఒక సింపుల్ కాంబినేషన్తో చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చీర కుచ్చులకైతే మీడియం సైజ్ బీడ్స్ కావాలి, అలాగే దబ్బనం తీసుకోవాలి, అలాగే పట్టుదారం ఉంటుంది కదా, అది వచ్చేసి శారీకి మ్యాచ్ అయ్యే 2 కలర్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే సింగిల్ కలర్తోనే చీర అంతా కూడా వేసుకోవచ్చు. అలా తీసుకొని మనకు కావాల్సిన విడ్త్లో వేర్ చేసుకొని గమ్ చేసి పెట్టుకోవాలి. కావాల్సిన విడ్త్ అంటే మనం నార్మల్ టాజిల్స్ వేసుకునే విడ్త్ తీసుకోకూడదు, ఇంకాస్త తక్కువ తీసుకోవాలి. సో ఫస్ట్ శారీ అయితే తిరగేసుకోవాలన్నమాట. ఈ కుచ్చుళ్ళకైతే ఖచ్చితంగా శారీ ముందే రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దబ్బనం తీసుకొని ఇలా పీకో దగ్గర హోల్స్ వేసుకోవాలి దబ్బనంతో. ఈ ఫ్యాబ్రిక్ కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొంచెం టైట్గానే వస్తుంది. తర్వాత మనం గమ్ ఏదైతే చేసామో దాన్ని ఇలా హోల్లోకి పెట్టేసి పట్టుదారాలని ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కున్న దారాలు వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా కింద పెట్టేసుకొని జరీ దారం తీసుకొని నీడిల్కి ఒక పోగు ఎక్కించుకోవాలి. తర్వాత నీడిల్ని కుచ్చు మధ్యలోకి ఇలా పెట్టేసి జరీ దారాన్ని కొంచెం అలాగే పెట్టేసుకొని రైట్ సైడ్ ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలి. ఇలా 2-3 నాట్స్ వేసుకున్నాక ఈసారి ఒక బీడ్ తీసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే ఈ కుచ్చు లోపల ఒక బీడ్ పెట్టి మళ్ళీ నీడిల్తో ముడివేస్తున్నాను అనమాట. అలాంటి డిజైన్ ఇది. సో నేనైతే కలర్ బీడ్ పెట్టాను కదా, మీరు ముత్యం కానీ గోల్డ్ బీడ్ కానీ ఏదైనా మీకు యూజ్ అవ్వని కలర్ బీడ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా యూజ్ కాకుండా పక్కన పెట్టుంటాం కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా కుచ్చుకు మధ్యలో పెట్టుకొని ఇలా నీట్గా కవర్ చేసేయాలి. బీడ్ని కవర్ చేసేసి సేమ్ ఫస్ట్ ఎలా ముళ్ళు వేసామో అలాగే ముళ్ళు వేసుకోవాలి. ఇలా 2-3 నాట్స్ వేసుకున్నాక ఆ నాట్స్కి అంతా కలిపి ఒక ముడి వేయాలి. తర్వాత నీడిల్ని ఇలా మధ్యలోకి గుచ్చి కుచ్చులోకి తీసుకెళ్ళాలి. తర్వాత కింద కుచ్చు లెంత్ 1 ఇంచ్ అలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మనం రివర్స్ చేయడం వల్ల రైట్ సైడ్ అంటే సీదా వైపుకి ముళ్ళు కనిపించకుండా చాలా బాగా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. అందువల్ల నేను శారీ రివర్స్ చేసుకోవాలి అని చెప్పాను. ఇదైతే ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. తక్కువ ఖర్చుతో అయిపోయేది, కానీ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ టాజిల్ వచ్చేసి 1.25 ఇంచ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మరి దగ్గరికి పెట్టినా కూడా దగ్గరగా ఉన్నట్లు ఉంటాయి కాబట్టి 1.25 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని సేమ్ ఇందాక చేసిన విధంగానే దబ్బనంతో హోల్ చేసుకోవాలి. ఈ శారీ యొక్క ఫ్యాబ్రిక్ అయితే చాలా గట్టిగానే ఉంది. కొన్ని అయితే చాలా సింపుల్గా హోల్ పడిపోతాయి, కానీ ఇదైతే గట్టిగా ఉంది.
తర్వాత ముందు చేసిన విధంగానే ఈ హోల్లోకి పట్టుదారం యొక్క ఎండ్ని ఇలా గుచ్చేయాలి. తర్వాత ఇందాకలాగానే 2 ఇంచెస్ పెట్టేసి, అంటే అప్రాక్సిమేట్గా 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. పూస పెడుతున్నాం కాబట్టి దానికి బీడ్కి కొంచెం కవర్ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు కుచ్చు కింద వచ్చేసి ఒక బీడ్తో చూపించాను కదా, ఇది 2 బీడ్స్ కూడా వేసుకోవచ్చు, 3 బీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఫైనల్గా చూపిస్తాను వీడియో ఎండింగ్లో 2 బీడ్స్ వేసినది 3 బీడ్స్ వేసినది ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను మీకు. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము. మినిమం అయితే 1 kg రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి. అలాగే బీడ్స్ అయితే 250 grams ఆర్డర్ చేసుకోవాలి. అలాగే క్రిస్టల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, సిల్వర్ బీడ్స్, ఆఫ్ వైట్ బీడ్స్, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. జరీ థ్రెడ్స్ కూడా సిల్వర్, కాపర్, గోల్డ్ ఇలా అన్నీ ఉన్నాయండి. ఏది కావాలన్నా, వాటి యొక్క ప్రైజెస్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అలాగే ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో పట్టుదారాలని విడదీసి గమ్ ఎలా చేయాలో చూపించలేదు కదా, అదంతా ఎక్స్ట్రా పెట్టేస్తే వీడియో లెంతీ అవుతుంది. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేస్తే మీకు ఈ పట్టుదారం ఎలా వేరు చేసి గమ్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది నార్మల్గా బీడ్స్తో చేసే కుచ్చుళ్ళమైన విడత అయితే తీసుకోకూడదు. బేబీ కుచ్చుళ్ళమైన తీసుకుంటే సరిపోతుంది. బేబీ కుచ్చులకి తీసుకునే విడతైనా సరిపోతుంది, దానికన్నా కొంచెమైనా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువగా లావుగా తీసుకుంటే చూసారు కదా, హోల్ అనేది ఇంకా పెద్దగా పెట్టాలి. అంత పెద్దగా పెట్టుకుంటే బాగుండదు. ఫస్ట్ టాజిల్ ఎంత లెంత్ ఉంది, టోటల్లీ ఎంత లెంత్ ఉంది చూసుకొని, ఇక్కడ నాకు 1 ముక్కాలు వచ్చింది కదా, సో అదే లెంత్ 1 ముక్కాలు పెట్టేసుకొని టేప్లో కట్ చేస్తున్నాను. తర్వాత కూడా అంతే, సెకండ్ టాజిల్ నుంచి 1.25 ఇంచ్ డిస్టెన్స్. లేదు ముందే మార్కింగ్స్ అన్నీ చేసుకుంటాము అన్నప్పుడు 1.25 పక్కన ఒక గీత పెట్టుకొని అయినా మొత్తం మార్క్ చేసుకోవచ్చు అనమాట. అలా ఈ కుచ్చులు అయితే ఒక సిస్టర్ అడుగుతున్నారు చాలా రోజుల నుంచి, సో తన కోసమే నేను చేస్తున్నాను. ఈ టాజిల్స్ అయితే కొంచెం టైం కుదరక చేయలేదు, నేను ఈరోజు చేశాను వీటిని. చూడండి, ఇలా పూస పెట్టాలనుకున్నప్పుడు మనం ముందు కట్ చేసుకోకపోవడమే బెటర్ అనమాట. ఇప్పుడు చూడండి, కింద మనం పట్టుదారం కట్ చేయకపోవడం వల్ల పైన ఉన్న హాఫ్ మనం ఈజీగా తీయగలిగాం, ఓపెన్ చేయగలిగాం. అదే మనం ముందే 2 కట్ చేస్తే చాలా కష్టం అయిపోతుంది. మళ్ళీ నీడిల్ పెట్టి తీయడం, ఇదంతా టైం వేస్టేజ్. అదేదో పట్టుదారం కింద కట్ చేయకముందే మనం బీడ్ పెట్టుకొని నీడిల్కి ముడి వేసేసుకుంటే నీడిల్తో ఇలా ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా చీర మొత్తం అలాగే ఒక బీడ్ కావాలంటే ఒక బీడ్ పెట్టుకొని, 2 బీడ్స్ కావాలంటే 2 బీడ్స్, 3 బీడ్స్ కావాలంటే 3 బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏమంటే 2 బీడ్స్ 3 బీడ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు 2 ఇంచెస్, అంటే మనం అప్రాక్సిమేట్గా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫస్ట్లో, 2 ఇంచెస్ సరిపోదు, 2.5 అలా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 2 బీడ్స్ వేసి చూపిస్తాను మీకు.
ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు అంటే చాలా కొత్తగా ఫస్ట్ టైం వేసుకుంటుంటారు కదా, వాళ్ళకు ఒకవేళ జారిపోతుంది అనుకుంటే లైట్గా గమ్ అంటించేసుకొని ఆ రెండింటి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇలా దాని కింద ఇంకొక బీడ్. ఇలా పెట్టేటప్పుడు మీరు గమ్ కూడా వాడుకోవచ్చు. కొత్తగా వేసేవాళ్ళు జారిపోతుంది మాకు, మేము పెట్టలేం డైరెక్ట్గా అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, 2 బీడ్స్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. 3 బీడ్స్ది కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో ఎలా వేసినా కూడా బాగుంటుందన్నమాట. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా టాజిల్ అనేది. నేనైతే ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేశానన్నమాట. పర్పుల్, బేబీ పింక్ ఇలా మిక్స్డ్ కాంబినేషన్ అయితే నేను యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ బీడ్తో చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.